మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కుమ్మొచ్చు. ప్రజలను నమ్మించి అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి నమ్మించి కుమ్మొచ్చు. చిన్న చిన్న పావల 10 రూపాయలు కోడి పిల్లల వ్యాపారాలు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. రాష్ట్ర డెవలప్మెంట్ ఏం చేశారని అడుగుతున్నారు ప్రజలు. 3 రాజధానులు ఎందుకు చేస్తానని ప్రకటించారని అడుగుతున్నారు. వచ్చిన కొత్తల్లోనే ఇసుకని ఎందుకు అమ్ముకున్నారు, భవన కార్మికుల కడుపులు ఎందుకు కొట్టారని అడుగుతున్నారు ప్రజలు. ఇవన్నీ మానేసి మీరు ఏవేవో పిచ్చి పిచ్చి ప్రలాభంలో పేరు ఎక్కడొస్తాయి అవన్నీ చేస్తున్నారుగా, చేయనివ్వండి. ఇస్తానన్న హామీలన్నీ నెరవేరుస్తారు. కేంద్ర ప్రభుత్వమే కాదు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. ఇచ్చారాక ఆగండి. నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు జనాలను ముంచి ఇచ్చాను కదా అని అందరు ఇస్తారా? అందరు జనాలను ముంచడం చేతవద్దు. చేతవ్వాలంటే టైం పడుతుంది, టైం ప్రకారం ఇస్తారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక్క దగ్గర అయితే రాష్ట్రం అభివృద్ధి అనేది చెందదు కదా, మిగతా వేరే ప్లేస్లలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. ఒక దగ్గర చెందితే చాలయ్యా. రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అమరావతిలో అభివృద్ధి జరిగింది అంటే అన్ని ఊళ్ళలో జరుగుతానే ఉంటది కదా, అది ఎక్కడ ఆగది కదా. ఎక్కడైనా గానీ అది జరుగుతానే ఉంటది. వైజాగ్ లో జరిగిద్ది, రాయలసీమలో జరిగిద్ది, అనంతపూర్ లో జరిగిద్ది, విజయవాడలో జరిగిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వరకు ఉందో అంతవరకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. 3 రాజధానులు ఉంటే అవ్వాలంటారా? 3 రాజధానుల నుండి జనాలు కొట్టుకొని వస్తారు. అసలు అమ్మాయి నా కొడుకులు ఎందుకు గెలిపించామని అని దండం పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఊరు నుంచి ఒకప్పుడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఒక దగ్గర ఉంది, అసెంబ్లీ హాల్ ఒక దగ్గర ఉంది, ఏజీ ఆఫీస్ ఒక దగ్గర ఉంది. ఎంత మహా అయితే డిస్టెన్స్ ఎంత ఉంది? ఒక 2-3 కిలోమీటర్ల దూరం. ఒక ఆఫీస్ లో ఒక వర్క్ చేసుకున్నాను వచ్చినోడు 4 ఆఫీసులు తిరిగి 4 ఆఫీసులో 4 పనులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కడపలో ఒక రాజధాని పెట్టి, వైజాగ్ లో ఒక రాజధాని పెట్టి, అమరావతిలో ఒక రాజధాని పెడితే రావడానికి పోవడానికి 6 గంటలు 12 గంటలు టైం పట్టింది. వీడి జర్నీయే చేస్తాడా? అక్కడ డబ్బులు వేస్టేజ్ చేసుకుంటాడా? ఈ టైం వేస్టేజ్ చేసుకుంటాడా? ఈ 3 వేస్టే కదా. 3 రాజధానులు అనే మాట ఎంత వేస్ట్. అలాగే డబ్బులు వేస్ట్, జర్నీ వేస్ట్, టైం కూడా వేస్ట్. తిరగడానికి కూడా విసుకొచ్చింది ప్రజలకి. విసుగు వచ్చి ముందర తిట్టరు ఎవరు, ముందర ఎవ్వరు తిట్టరు. 4 కలిసి కూర్చుంటారు చూడు, అప్పుడు తిట్టుకుంటారు. ముందర ఎవ్వరు ముఖాన్ని పట్టుకుని ఏ రాజకీయ నాయకుడిని తిట్టరు ఎవరు. తిట్టిన వాళ్ళు ఏమయ్యారో ఇప్పుడు తెలుస్తానే ఉంది ఆల్రెడీ. అలాగే వెనకమార్లు ప్రజలు తిట్టుకుంటారు. ప్రజలలో ఉండాలి మీరు. మీ రాజకీయ నాయకులలో మీరు చెత్త ఎత్తి పోసుకోవడమో లేకపోతే దుమ్మెత్తి పోసుకోవడమో కాదు చేయాల్సింది. ప్రజలకి అనుకువగా, ప్రజలకి దగ్గరలో అన్నా జగన్ అన్నా అంటే నీ అమ్మటే ఉన్నానని ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ఆ దారిలో. ఇప్పుడు పవన్ అన్నా అంటే చాలు ఇల్లు అక్కడ వాలిపోతున్నాడు ప్రజల దగ్గర. ఏంటి కష్టం, ఏంటి బాధ, ఏంటి అని అడిగి తెలుసుకొని మరీ పనులు చేస్తున్నాడు. రోడ్లు వేపిస్తున్నాడు ప్రజలకి, వేరే మన్యంలో దారులు వేపిస్తున్నాడు, హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు, స్కూళ్లు కట్టిస్తున్నాడు, కాలేజీలు కట్టిస్తున్నాడు. ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. ఆఖరికి చెప్పులు సైతం కొని పెడుతున్నాడు కదయ్యా. ఇది పాలన అంటే ఇలా ఉండాలి. అంతేగాని ఎక్కడో ఉన్నాను కదా, నేను ఏసీ కారులో తిరుగుతున్నాను కదా కాదు. నువ్వు ఎంత సీఎం అయినా, ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత మంత్రివర్గంలో ఉన్నా ప్రజలతోటి చెప్పులు కాళ్ళగా తిరుగు, ప్రజల్లో తిరుగు. ప్రజలు అక్కడ నిన్ను హర్షిస్తారు. నెక్స్ట్ టైం అక్కడ నిన్ను నాయకుడిని చేసుకుంటారు. అదేమీ లేకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు, వాళ్ళు వేయాల్సింది వాళ్ళు వేసారు. ప్రజలు కొండ ప్రాంతాల్లో వచ్చేసి రోడ్డు సగమే వేశారు, అక్కడ పూర్తిగా గ్రామం వరకు వేయలేదు. అంటే జస్ట్ చూపించుకోవడం కోసం, ప్రచారం కోసం వేశారు అని చెప్పేసి అంటుంది. అదంతా ఫేక్. బాగానే వేశారు. వేయకపోతే 2 అమ్మాయిలు వచ్చి చెప్పరుగా. చూసాను, వీడియో చూసాను నేను. 2 అమ్మాయిలు వచ్చి మా ఊరికి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ రోడ్డు వచ్చింది, మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, సైకిల్ మీద 2 అమ్మాయిలు చెప్పారుగా. మరి దానికి మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ఇంకా దానికి మించి సాక్ష్యం ఏమీ లేదు. ఏంటంటే సగమే వేశారంటారు, ఫుల్ వేశారంటారు. సగం కోటర్ కొట్టినోడు సగం మాటలే మాట్లాడతాడు, ఫుల్ కోటర్ కొట్టినోడు ఫుల్ మాటలు మాట్లాడతాడు.